पापवृन्दम् वाराणसीनाथ मम नाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये। वाराणसीनाथं मम नाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये। हर हर शम्भो शम्भो शिव महदेव शम्भो शम्भो शिव महधर हर शम्भो शम्भो शिव महदेव शम्भो शम्भो शिव महदेव। अवन्तिकायां विहितावतारं मुक्तिप्रदानाय च सज्जनानाम्। अवन्तिकायां विहितावतारं मुक्तिप्रदानाय च सज्जनानाम्। अकालमृत्यो परिरक्षणार्थं वन्दे महाकाल महासुरेशम्। अकालमृत्यु परिरक्षणार्थं वन्दे महाकाल महासुरेशम्। हर हर शम्भो शम्भो शिव महदेव शम्भो शम्भो शिव महधर हर शम्भो शम्भो शिव महदेव शम्भो शम्भो शिव महदेव। नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय। नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय। नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय। नित्याय शुद्धाय दिगम्बराय भयकरी सौन्दर्य रत्नाकरी निर्धूताखिल पापनाशनकरी प्रत्यक्ष माहेश्वरी प्राणेयाचलवंश पावनकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी माता अन्नपूर्णेश्वरी। नानारत्न विचित्र भूषणकरी हेमाम्बराडम्बरी मुक्ताहार विलम्बमान विलसत्कक्षोच कुम्भान्तरी काश्मीरागरुवासिताङ्गरुचिरे काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी माता अन्नपूर्णेश्वरी। योगानन्दकरी विपुक्षयकरी धर्मैकनिष्ठाकरी चन्द्रात्मानलभासमानलहरी त्रैलोक्यरक्षाकरी सर्वैश्वर्यकरी तपःफलकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी माता अन्नपूर्णेश्वरी। कैलासाचलकन्दरालयकरी गौरी उमाशङ्करी कौमारी निगमार्थगोचर। शुद्ध विद्याप्रदायकं शुद्धं पूर्णं चिदानन्दं
సదాశివమహం భజే. శ్రీ అన్నపూర్ణాంబ సమేత చక్రేశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని రెండో సోమవారమైనటువంటి ఈరోజు అధిక సంఖ్యలో భక్తులు రావడం జరిగింది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల నుంచి అందరూ కూడా మన సాలగ్రామశులైనటువంటి శ్రీ చక్రేశ్వర స్వామిని దర్శించుకోవడం విశేషమైనటువంటి సోమవారం కాబట్టి ఈరోజు భక్తులందరూ కూడా స్వామివారి సన్నిధానంలో అభిషేకము, అర్చన, దర్శనాది కార్యక్రమాలు నిర్వహించుకొని స్వామివారి సన్నిధానంలో ప్రతి సోమవారం కూడా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో అందరూ కూడా శ్రద్ధగా పాల్గొని అన్న భక్షణ చేసి స్వామివారి కృపకు పాత్రలు అవుతారని మా మీడియా మిత్రుల ద్వారా మీరందరికీ తెలియజేస్తున్నాం. వచ్చే సోమవారం రాఖీ పున్నమ కూటుకున్నటువంటి సోమవారం వస్తుంది కాబట్టి విశేషంగా స్వామివారి దగ్గర దీపారాధన చేస్తే మహాపుణ్యమని ధర్మశాస్త్రం చెప్పింది. స్వామివారి సన్నిధానంలో అందరూ కూడా ఈ పౌర్ణిమ మరియు అమావాస్య కూడా సోమవారమే రావడం జరిగింది. స్వామివారి సన్నిధానంలో దీపం వెలిగించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలి. అలాగే మనకు గ్రహ బాధలు ఏమున్నా కూడా తొలగిపోతాయని ధర్మశాస్త్రం చెప్పింది. కావున భక్తులందరూ కూడా స్వామివారి సన్నిధానంలో నేతితో అంటే ఆవు నెయ్యి కానీ ఏదైనా మంచి పదార్థం ఉన్నటువంటి నేతితో కానీ స్వామివారి సన్నిధానంలో దీపారాధన నిర్వహించుకుంటే అట్టి ఏదైతే ఆదిత్యాది నవగ్రహ బాధలు ఏవైతే ఉంటాయో పోతాయని ధర్మశాస్త్రం చెప్పింది. కావున భక్తులందరూ కూడా సకాలంలో వచ్చేసి ప్రొద్దున కానీ నిశీత సమయం అంటే సాయంకాలం ప్రదోష సమయంలో కానీ స్వామివారి సన్నిధానంలో దీపారాధన చేసుకోవాల్సిందిగా మా మీడియా మిత్రుల ద్వారా మీ అందరికీ కూడా చెప్పుకుంటారు.